లేకుండా మన డిఎస్సి ఆటలాడుకుంటాము. ప్రతి ఒక్కరు ఇదే కాదు, ఏ ఎగ్జామ్ అయినా కానీ అందరూ కూడా కష్టపడి రాసి వచ్చిన తర్వాత వాళ్ళు మెరిట్ వచ్చిన తర్వాత అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ విధంగా లేకుండా ప్రతి ఒక్కరూ మనం అందరూ కూడా ఏం చేయాలంటే నిరుద్యోగ యువతకు మనం అంతా సంఘీభావం తెలిపి దాన్ని అంతా ఈ తప్పని సర్దిద్దామని మనం అంతా సభాముఖంగా మేము కోరుతా ఉన్నాం సార్. సంగారెడ్డి గారు మాట్లాడు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బలమైన శాసనసభ్యులు యావత్ ప్రపంచమే చలిస్తా ఉంటే కూడా ఆ రోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు డిఎస్సి మీద జరిగినటువంటి అక్రమాల మీద చర్చ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మరియు మీడియా సోదరులు, యువత, మహిళలు, అదేవిధంగా ఉపాధ్యాయులు, యువత అందరూ మంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఆయన కుమారుడు నారా లోకేష్ గారు ఇది ఒక పెద్ద కుంభకోణంగా కొన్ని వేల కోట్లు దోచుకోవటానికే ఈ డిఎస్సిని వాడుకున్నారు అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ గమనార్థానికి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఈ దేశంలో ఇటువంటి డిఎస్సి ఇంతవరకు జరగలేదనేది అందరూ కూడా, ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, యువత కావచ్చు, అందరికీ కూడా ఒక అనుమానం తావు ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళు జరిపినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో దాంట్లో మెరిట్ లిస్ట్ అనేది ఎక్కడా కూడా డిస్ప్లే చేయకుండా, కనీసం మెరిట్ లిస్ట్లో ఎవరు వచ్చారు, లాస్ట్ లిస్ట్లో ఎవరున్నారు, కనీసం ఎవరికి ఉద్యోగం వస్తుంది, ఎవరికి ఏ కారణంగా ఉద్యోగం రావట్లేదు అని కూడా తెలియకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఏదైతే ఈ 16,000 పోస్టుల్లో తూతూ మంత్రంగా నామమాత్రమే ర్యాండమ్గా ఒక 10-20% మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా 70-80% దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అని కూడా అనుమానం ఈ రాష్ట్ర ప్రజలకు వస్తూ ఉంది. ఎందుకంటే దీన్ని ఒక పక్క పేపర్ లీక్ అని ప్రకటించారు. ఈ పేపర్ లీక్ ప్రకటించిన దానికి కూడా కారణం ఈ కుంభకోణం బయటికి రాకుండా, రేపొద్దున్నే ఏదన్నా ఇంత డబ్బులు తీసుకొని పోస్టులు ఇచ్చారు అని బయటికి రాకుండా, రేపొద్దున్నే సిబిఐ దర్యాప్తులో బయటపడినా లేదు ఇది పేపర్ లీక్ వల్ల వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవచ్చని దారి మళ్లించడానికి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కొడుకు నడిపినటువంటి తతంగంలాగా కనిపిస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది కేవలం పేపర్ లీక్ ఒకటే కాదు, దీని వెనక కుట్రతోనే పెద్ద కుంభకోణంగా 3,000 కోట్లు డబ్బులు రూపంగా చేతులు మారాయన్నదే ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా గమనించాలి, సాక్షాత్తు ఒక ఉద్యోగం కావాల్సినటువంటి వ్యక్తి ఫోన్లో మాట్లాడినటువంటి సంభాషణ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అతని మీద ఫోన్లో మాట్లాడినటువంటి వీడియోలు కానీ మనం అందరూ కూడా చూసాం, ఎంత డబ్బులకు మాట్లాడుతున్నాడు ఏమి అనేది. దాని మీద మాత్రమే కేసు కట్టారు. అంటే ఇంత జరిగినా దాని మీద కేసు కట్టలేదు, కేసు కట్టినా అతన్ని అరెస్ట్ చేయలేదు. అంటే మతలబ్ ఏంటి? విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి, సిబిఐ ఎన్క్వైరీ జరిగిన తర్వాత నువ్వు ఏదైతే నిజాయితీ పరుడని సర్టిఫికేట్ సిబిఐ అధికారులు ఇస్తే ఆ రోజు మళ్ళీ నువ్వు మంత్రిగా కొనసాగొచ్చు, అంతవరకు నువ్వు రాజీనామా చేయాలి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా తతంగం ఎలా జరిగింది?
ఒక్క అధికారి ఎవరైనా సరే ఈ డిఎస్సి కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఈ పేపర్ ప్రక్రియ ఇదంతా కూడా అధికారులు చేసేటువంటి ప్రక్రియని ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అనే అతనికి అప్పచెప్పి ఇద్దరు చేసేటువంటి పనిని అతనికి ఒకరికి అప్పచెప్పి అతని ద్వారా పేపర్ లీక్ అయిందని తెలిసి అతనే ఫస్ట్ ర్యాంక్ వచ్చి దాన్ని మళ్ళీ మెరిట్ లిస్టులో అతను వచ్చాడని చెప్పి అతనికి ఉద్యోగం ఇచ్చి తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంతా కూడా ఈ నిజం తెలిసిపోయిందని చెప్పి ఆన్లైన్లో నుంచి మళ్ళీ అతని పేరు తీసేయడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? కొంతమంది ఎల్లో మీడియా లబా నోరు కొట్టుకుంటాయి. ఇవన్నీ కళ్ళు దొబ్బినాయా ఈ ఎల్లో మీడియాకి కూడా అడుగుతూ ఉన్నా. ఏ ఒక్క ఎల్లో మీడియాలో అయినా డిఎస్సి అక్రమాల గురించి ఈ రోజు వరకు ఇవన్నీ వేశారా? వేయలేదు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ఈ ఎల్లో మీడియా ఆ ఎల్లో బ్యాచ్కి తొత్తుగా పనిచేస్తూ ఉంది అనేదానికి ఇది ఒక పెద్ద నిదర్శనమని కూడా తెలియజేస్తూ ఉన్నా. అతన్ని ఆ నవీన్ అనే అతను పేపర్ లీక్ చేశాడు, లేదా అతనే కాపీ చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, కనీసం అతని మీదనే కేసు పెట్టారా? కేసు పెట్టి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేశారంటే ఇప్పటికి కూడా అది కూడా నామమాత్రంగా కేసు కట్టి అరెస్ట్ చేయకుండా అతను దర్జాగా బయట తిరుగుతున్నాడంటే ఈరోజు ఏదైతే ప్రశ్నిస్తా అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిన్ను ప్రశ్నిస్తున్నాం. మాకు ఇంకా ఒక అనుమానం వస్తూ ఉంది, దీంట్లో మీకు కూడా ఏమన్నా వాటా ఉందా అని. ఎందుకంటే ఎంతో ఒకటి మీరు నిజాయితీ పరులని మేము అనుకుంటా ఉన్నాం ఇప్పటికి కూడా. కాకపోతే మీరు దీన్ని ప్రశ్నించకపోగా మాకు అనుమానం తాగుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మీరు దీన్ని ఇప్పటికైనా మేలుకొని ఈ డిఎస్సిలో ఏం అవకతవకలు జరిగాయి, మీరు కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు చొరవ తీసుకొని ఈ అబ్బా కొడుకు చేసినటువంటి పని ఏంటి, దీంట్లో తప్పులు ఎన్ని ఉన్నాయి అని మీరు తెలియపరిచినటువంటి బాధ్యత తీసుకోవాలని నేను మీకు తెలియజేస్తాను. సంఘటన కూడా మీకు తెలియజేస్తా. మన అనంతపురం పరిటాల రవి గారి హత్య కేసు మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇలానే ఒక మాట మాట్లాడటం జరిగింది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి కొడుకైనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక్క మాట కూడా అడ్డు చెప్పకుండా ఎవరు తప్పు చేసినా శిక్ష విధించండి, నా కొడుకైనా సరే నా అన్నదమ్ముడైనా సరే మీరు సిబిఐకి ఇవ్వండి చెప్పినటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ కుటుంబమే అని కూడా తెలియజేస్తా ఉండే ఈ సభ ద్వారా. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది. వీళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో తొక్కి ఏదో తూతూ మంత్రంగా పరిపాలన చేస్తూ అటుపక్క అమరావతి అంటున్నారు. అమరావతిలో చూస్తే 99% అవినీతికి పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతుల బాధ మనం ఇప్పుడు తెలుస్తూనే ఉంది. ఇక్కడ నిరుద్యోగులకు ఇస్తున్నామన్నటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఏదైతే ఇస్తామని చెప్పారో ఒకే ఒక్క యువతకు కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడైనా ఇచ్చారా? మీరు సూపర్ 6 హామీలు అని చెప్పారు. ఏ సూపర్ 6 ఏమన్నా ఏ కుటుంబానికైనా అందిందా? సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దేవుడు ఎరుక, కనీసం షర్ట్లు చింపుకొని కష్టపడినటువంటి తెలుగుదేశం కార్యకర్తల కన్నా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా ఈ సభ ద్వారా. ఈరోజు వచ్చిందే పోనీ? న్యాయమేనా ఇది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడమని చెప్పి మా చేతిలో అందరికీ ఊడిగం చేయించాడు ఆ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం ప్రతి కార్యకర్త ఇంటికి కూడా పోయి మేము అన్ని పథకాలు ఇచ్చేసి వచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఏమీ చేయకపోక అన్ని కుంభకోణాలు మొత్తం దోచుకుంటూ ఈ రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతూ ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి రోడ్లలోనా కూడా నేను ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. మీరు నన్ను చూస్తే గంగవరం మండలం చిన్నూరు గ్రామంలో సునీత అనే ఒక మహిళ స్వచ్ఛందంగా బయటకు వచ్చి అధికారి మీద కంప్లైంట్ చేసింది. అంటే వాళ్ళకి ఏమైపోతామని ప్రజలకే చూసి ఎంత బాధతో తిరగబడింది ఆ మహిళ మీరు గమనించండి. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. మనం అందరం కూడా వీడియో ద్వారా చూసాం. అంటే విచ్చలవిడిగా చెరువుల్లో
ఇసుక ఎత్తేసారు, ఇండ్ల పక్కన ఉన్న మట్టి ఎత్తేస్తున్నారు, రాకపోకలు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్పి ఆమె రెవెన్యూ అధికారులకు చెప్తే రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోతే ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి రెవెన్యూ అధికారి మీద కంప్లైంట్ ఇచ్చింది. అంటే అసలు ఈ వ్యవస్థ ఏం పని చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అడుగుతాం మేము మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి, ఒకటి ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఒకటే, మనం మంచి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కోల్పోయి ఈ 2 సంవత్సరాలు ప్రజలు పడుతున్నటువంటి అగచాట్లని స్వచ్ఛందంగా వాళ్ళే తెలుసుకున్నారు ఈ 2 సంవత్సరాల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఆ రోజు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే అబ్బా కొడుకు సోకాల్ టీడీపీఓ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసేసాడు, బీహార్ అయిపోతుంది ఈ ఆంధ్ర రాష్ట్రం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అప్పు 3 లక్షల కోట్లు చేస్తే చంద్రబాబు నాయుడు కొడుకు మన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాలకే 3 లక్షల కోట్లు చేశారు అప్పు. అంటే ఈ ఎల్లో మీడియాకు కళ్ళకు కనిపించట్లేదు అని అడుగుతా ఉన్నా. ఎల్లో మీడియాను కూడా నేను ఈ సభ ద్వారా ఎందుకు మీరు ప్రజలకు ఇవన్నీ కూడా వాస్తవాలు తెలియపరచట్లేదు? కొంతమంది అయితే మీడియా సోదరులు మరీ మోసంగా తయారయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి చెప్పకపోగా ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెడ్డ జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీకి భజన చేస్తున్నారే, అది మీకు మంచిదవుతుందా నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చి 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలకే 3 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చినటువంటి మాట ఒకటి కూడా నెరవేర్చకపోగా అంతెందుకు కనీసం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా సరే కొత్తగా పెన్షన్ వచ్చిందా అని అడుగుతూ ఉండే. ఈ రాష్ట్రంలో చెప్తాను, రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా? ఒకే ఒక పెన్షన్ ఇచ్చారా? కొత్త పెన్షన్ ఒక్కటి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. ఎంత మోసం, ఎంత దగ, మీరు చేస్తున్నటువంటి ప్రతి అవినీతి కూడా ఇంకా మీకు ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి 3వ సంవత్సరంలో కూడా సగం అయిపోయినట్లే. గుర్తుపెట్టుకోండి, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లోకి వచ్చే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఎందుకంటే లాస్ట్కి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేము ఏదైనా మాట్లాడితే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారని మళ్ళీ మా మీద తిరగబడి మాట్లాడుతున్నారు. మేము ఏదైనా మాట్లాడితే ఎవడో ఒక పనికిరానోడు చేతికి మైక్ ఇచ్చి వేరే సబ్జెక్ట్ మాట్లాడిస్తారు మళ్ళీ మా మీద. మేమేం మాట్లాడుతున్నామో దానికి సమాధానం చెప్పడం, వాడు ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడేసి పోతూ ఉంటాడు. అంటే దొంగ తిరుగుడు ఎన్ని రోజులు మీరు చేయగలుగుతారు? ఇది ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా మీరు ఇలానే ఉంటే, మీ కుమారుణ్ణి ఇలానే చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ పాపాలన్నిటికీ కూడా దగ్గరలో శిక్ష పడే సమయం వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా నిజాలు తేల్చాలంటే ఫస్ట్ మీ కుమారుణ్ణి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి అప్పుడు ఆ ఎంక్వైరీలో తేలితే ఈయన నిజాయితీ పరుడు అంటే ఆయన్ని మంత్రి స్థానంలో మళ్ళీ కూర్చోబెట్టండి. అంతవరకు ఆయన రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదు ఈ రాష్ట్రంలో అని కూడా తెలియజేస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ పట్టణంలో మన రిలే నిరాహార దీక్షలు ఉన్నాయి. అదేవిధంగా 10వ తేదీ మనం గుండుబాయి నుంచి బజారు వీధిగా మనం మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి ర్యాలీగా అందరూ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనాలి. మీరు ఏదైతే
ఆ రోజు టూ వీలర్లో కారులో వచ్చే వాళ్ళందరూ కూడా ముందుగా అన్నీ కూడా మార్కెట్ దగ్గర పెట్టి తర్వాత అక్కడి నుంచి వెహికల్లో ఇక్కడికి వచ్చి గుండుబాయి దగ్గర నుంచి మనం ర్యాలీగా వెళ్ళి ఆ ర్యాలీని విజయవంతం చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ అప్పుడు నిరుద్యోగులు మోసం చేశారు, ఇప్పుడు నిరుద్యోగులు నిరాహార దీక్షలు పూర్తయితాయో దాని తర్వాత 10వ తేదీ భారీ నిరసన కార్యక్రమం ర్యాలీ ద్వారా జరుగుతుంది. ఆ ర్యాలీకి ప్రతి మండలం నుండి భారీ సంఖ్యలో హాజరై వేల సంఖ్యలో మన నిరసనని ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వ పునాదులు కదిలే విధంగా మన ర్యాలీ ఉండాలని మిమ్మల్ని అంతా కోరుకుంటా ఉన్నాను. ఇక ఏదైతే ఎన్నికల ముందు మీరంతా చూసినారు, అయినా తప్పుడు హామీలన్నీ ఇచ్చినారు. చంద్రబాబు ఏది కట్టి కనబడితే దాని మీద ఒక హామీ ఇచ్చేది. ఏం వాళ్ళ నాయన కంటే ఏమన్నా పోతుందా? ఏమీ పోదు, ఉత్తమ మాటే కదా అని అన్ని చెప్పేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 45 సంవత్సరాలు పూర్తయితే కాపు నేస్తామని, ఈబీసీ నేస్తామని 45 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా 17,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది ఈ రోజు ఎగరగొట్టేసినారు. అదేదో కొత్త పథకం పెట్టినాడు. 18 సంవత్సరాలు పూర్తయితే 1500 ఉంది. దాన్ని ఓని గ్లోబల్ పబ్లిసిటీ చేసినారు. ఆ విషయం పూర్తిగా మర్చిపోయినారు. ఏడన్నా ప్యాంటు షర్ట్ చేసుకున్న ఒక విద్యార్థి కనబడితే చాలు, నిరుద్యోగ యువత కనబడితే చాలు, వచ్చే నెల నేను ప్రమాణ స్వీకారం చేస్తానే మీకు 3,000 మీకు 3,000 అన్నారు. ఆ 3,000 పోయా. దాదాపు ఈ రోజు 26 నెలలు అయింది. 25 నెలలైనా కూడా 3,000 అంటే కూడా ఈ రోజు మీరు ఒక్కొక్క విద్యార్థికి లక్షల రూపాయలు అప్పుకున్నారు. ఇవన్నీ కూడా తీసుకోవాలా. మళ్ళీ ఏమంటా ఉంటారు, మీకు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి తెలుసు అన్నారు. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేసినారు అన్నారు. ఆయన తీరా చేసిన అప్పు 3,40,000 కోట్లు 5 ఏళ్లకి చేసి ప్రతి రూపాయికి లెక్క చెప్పి ఈ రోజు మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తే ఈ రోజు కేవలం 24 నెలల్లోనే 3,60,000 కోట్లు నువ్వు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చాలనున్నావో, సోమాలియాగా మార్చాలనున్నావో, ఈ డిఎస్సిలో తప్పుడు లీకేజీలన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలనుకున్నావో చంద్రబాబు నాయుడు పత్రికా ముఖంగా వచ్చి ప్రకటన చేయాలా. ఏదైతే అన్యాయాలు జరిగినాయో ఆ నిరుద్యోగ యువతకి క్షమాపణ చెప్పి విద్యాశాఖ మంత్రి దగ్గర రాజీనామా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా నువ్వు తీసుకోవాలా. అదే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా కోరుతూ ఈ కార్యక్రమాలు ఏవైతే పార్టీ పిలిపించిందో అవన్నీ కూడా మీరే స్వయంగా విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.